ఎక్కువగా మన బాల్కనీ గార్డెన్ లో ఆర్గానిక్ ఫర్టిలైజరే వాడతాము. ఎండాకాలం మనము ఫర్మెంటెడ్ ఫర్టిలైజర్స్ వేయలేదు కదా, సాయిల్ pH లెవెల్ ని పెంచుతుంది. అయితే ప్లాంట్స్ కి రూట్ రాట్ వచ్చే అవకాశం ఉంటుంది. సన్లైట్ ఎక్కువగా ఉండకపోవటం వల్ల కూడా ఈ ప్లాంట్స్ పైన స్పైడర్స్ రావటము, లేకపోతే సాయిల్ అంతా కూడా ఫంగస్ రావటము. అయితే ఈరోజు మంచి ఫర్టిలైజర్ వేస్తున్నాను, చాలా చీప్ అన్నమాట. ఈ ఫర్టిలైజర్ లో పెస్టిసైడ్ కూడా ఉంది, అలాగే మంచి ఫర్టిలైజర్ కూడా ఉంది అనమాట. మంచి బ్యాక్టీరియా ఉంటుంది కదా, దానికి కూడా గ్రోత్ ఇస్తుంది. ప్లాంట్ మాత్రం చాలా లష్ గ్రీన్ గా పెరుగుతుంది. స్ట్రాంగ్ స్టెమ్స్ వస్తాయి, మంచి హెల్దీ ఫ్రూట్స్, హెల్దీ ఫ్లవర్స్ కూడా వస్తాయి. అలాగే మంచి ఫంగై కూడా పెరుగుతుంది అనమాట సాయిల్ లో. ఫ్రెండ్స్, వర్షాకాలం వచ్చేసింది కదా, అయితే మన మొక్కలకి ఫర్మెంటెడ్ ఫర్టిలైజర్స్ వేసేయచ్చు. ఎండాకాలం మనము ఫర్మెంటెడ్ ఫర్టిలైజర్స్ వేయలేదు కదా, ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫర్టిలైజర్స్ వేయొచ్చు, అంటే స్టోర్ చేసి ఉన్న ఫర్టిలైజర్స్ వేయొచ్చు. ఎక్కువగా మన బాల్కనీ గార్డెన్ లో ఆర్గానిక్ ఫర్టిలైజరే వాడతాము. అయితే బాల్కనీ గార్డెన్ లో ఎండ ఇంకా వర్షం కూడా అన్ని తక్కువే, సన్లైట్ అవన్నీ తక్కువే ఉంటాయి అన్నమాట, గాలి కూడా తక్కువే ఉంటుంది. అయితే వర్షాకాలం వచ్చేసరికి ఏమవుతుందంటే పాట్స్ లో తేమగా ఉంటుందన్నమాట. అయితే ప్లాంట్స్ కి రూట్ రాట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ప్లాంట్స్ కి మినరల్స్ అవి సరిగ్గా అందకపోవడం, పోషకాలు అవన్నీ తక్కువగా ఉండటము, లేకపోతే దాని గ్రోత్ కి సరిగ్గా అనుకూల పరిస్థితులు ఉండకపోవటము ఉంటుందన్నమాట. సన్లైట్ ఎక్కువగా ఉండకపోవటం వల్ల కూడా ఈ ప్లాంట్స్ పైన స్పైడర్స్ రావటము, లేకపోతే సాయిల్ అంతా కూడా ఫంగస్ రావటము, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు మంచి ఫర్టిలైజర్ వేస్తున్నాను ప్లాంట్స్ కి, చిన్న పాట్సే, అందుకే కొంచెం క్వాంటిటీలో వేస్తున్నాను. ఈ ఫర్టిలైజర్ లో పెస్టిసైడ్ కూడా ఉంది, అలాగే మంచి ఫర్టిలైజర్ కూడా ఉంది అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ కి వాడేది ఏంటంటే, ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను, ప్లాస్టిక్ గ్లాస్. ఈ గ్లాస్ లో మనం ఫస్ట్ వేసేది ఏంటంటే సోయాబీన్ అనమాట. ఈ సోయాబీన్, దీన్ని వైట్ బీన్స్ అని కూడా అంటారు. చాలా చీప్ అనమాట, ఎక్కువ కాస్ట్లీ ఉండవు. దీంట్లో NPK చాలా ఉంటుంది, ఎక్కువగా అయితే నైట్రోజన్ చాలా ఉంటుంది అనమాట. ప్లాంట్స్ కి చాలా మంచిది కాబట్టి సోయాబీన్ ఒక్క స్పూన్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి రైస్, అన్కుక్డ్ రైస్ వేస్తున్నాను. స్టార్చ్ కంటెంట్ ఉంటుంది రైస్ లో, స్టార్చ్ స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడు మినరల్స్ ని వాడుకుంటుంది అనమాట, ఫ్యూచర్ గ్రోత్ కి దాచిపెట్టుకుంటుంది. రైస్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. దీంట్లో వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసి 24 hours ఇలాగా మూత పెట్టేసి ఫర్మెంట్ చేయాలన్నమాట. ఈ సోయాబీన్ చాలా విగరస్ గ్రోత్ ఉంటుందన్నమాట, మంచి బ్యాక్టీరియా ఉంటుంది కదా, దానికి కూడా గ్రోత్ ఇస్తుంది. మంచి మైక్రోబ్స్ కూడా ఉంటాయి కదా సాయిల్ లో, దానికి కూడా మంచి ఎన్హాన్స్మెంట్ ఇస్తుంది అనమాట. నైట్రోజన్ రిచ్ సాయిల్ తయారవుతుంది, అంటే ఈజీ సోర్స్ ఆఫ్ నైట్రోజన్. అలాగే ఫాస్ఫరస్, పొటాషియం కూడా ఉంటాయి. ప్లాంట్ కి మంచి గ్రోత్ ఇస్తుంది అనమాట ఈ సోయాబీన్. తొందరగా గ్రోత్ అవుతుంది ప్లాంట్, మంచి హెల్దీ ఫ్రూట్స్, హెల్దీ ఫ్లవర్స్ కూడా వస్తాయి. రైస్ చాలా మంచిది అనమాట ప్లాంట్ గ్రోత్ కి, స్ట్రాంగ్ స్టెమ్స్ వస్తాయి, అలాగే చాలా తొందరగా ప్లాంట్ పెరుగుతుంది. బెనిఫిషియల్ మైక్రోబ్స్ ఉంటాయి, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. ప్లాంట్ మాత్రం చాలా లష్ గ్రీన్ గా పెరుగుతుంది, మంచి బ్యాక్టీరియాని పెంచడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే మంచి ఫంగై కూడా పెరుగుతుంది అనమాట సాయిల్లో. సో సాయిల్ కి చాలా చాలా అవసరం అనమాట రైస్. సో నెక్స్ట్ 24 hours అయిన తర్వాత మూత తీస్తే వాటర్ ఇలా కనిపిస్తుంది, ఇలాగ నొరుగ లాగా వస్తుంది, అంటే ఫర్మెంట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసేసుకుంటాము ఒక కర్రపుల్ల తీసుకొని. ఈ సొల్యూషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట, ఇలాగ డైరెక్ట్ గా మనం వేయలేము ప్లాంట్స్ కి. అయితే నేను ఈ సొల్యూషన్ లో ఒక 25% సొల్యూషన్ వేరే గ్లాస్ లో తీస్తున్నాను. ఈ సొల్యూషన్ 25% తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ కలుపుతున్నాను, ఒక 10 drops అలా నిమ్మకాయ జ్యూస్ కలుపుతున్నాను. అయితే ఈ లెమన్ జ్యూస్ ఏంటంటే దీంట్లో మంచి మెగ్నీషియము, కాల్షియము, సల్ఫర్ ఉంటుంది, అలాగే మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు బేకింగ్ సోడా వాడుతున్నాను, 1/2 స్పూన్ వేసాను అంతే. ఏదైనా ఫంగస్ కానీ ఉంటే సాయిల్లో దాని గ్రోత్ పెరగకుండా కాపాడుతుంది అన్నమాట ఈ బేకింగ్ సోడా. ఇవన్నీ కూడా మంచి మిక్స్ చేసేసేయాలి. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ మిక్స్ చేసేసి ఇప్పుడు వాటర్ దీంట్లో ఫుల్ గ్లాస్ నిండా నింపేసేయాలి.
నింపిన తర్వాత ఈ సొల్యూషన్ మనము ఇప్పుడు ప్లాంట్స్కి వాడచ్చు, కొంచెం కొంచెం వేసేయవచ్చు. ఈ సొల్యూషన్ వేయటం వల్ల ప్లాంట్ చాలా విపరీతంగా గ్రోత్ అవుతుంది. చాలా లష్ గ్రీన్గా బ్రాంచెస్ అవన్నీ కూడా ఎక్కువ వస్తాయి చిన్న పాట్ అయినా కూడా. అలాగే చాలా పూలు వస్తాయి చాలా బ్రాంచెస్ రావటం వల్ల. మంచి కాయలు కూడా ఎక్కువగా హార్వెస్ట్ వస్తుంది మనకి. మెగ్నీషియము, కాల్షియం, సల్ఫర్ మనం యాడ్ చేస్తున్నాము. అలాగే లెమన్ ఏం చేస్తుందంటే సాయిల్ pH లెవెల్ని పెంచుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్లాంట్ రూట్స్ న్యూట్రియంట్స్ని అబ్జర్బ్ చేసుకునే శక్తి వస్తుందన్నమాట ప్లాంట్స్ రూట్స్కి. సో అలాగా లెమన్ వాటర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ సొల్యూషన్ వేయటం వల్ల 2 డేస్కే ఈ ప్లాంట్ ఇలా పెరిగిపోయిందనమాట. చాలా గ్రోత్ వచ్చేసింది. చిన్న పాట్ అయినా కూడా ఇంకా ఈ చిక్కుడు చూడండి మొగ్గలు ఎన్ని వచ్చేసాయో. అయితే ఈ సొల్యూషన్ మనము 15 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. యాక్చువల్గా ఈ పాట్ వచ్చేసి ఒక 4 ఇంచెసే. ఈ చిక్కుడు కాయలు కూడా ఇప్పుడు వచ్చేస్తాయి. మన బాల్కనీలో అన్నీ కూడా చిన్న చిన్న పాట్సే, అన్నీ కూడా బాగా వస్తాయి. ఇలాంటి ఫర్టిలైజర్ వాడటం వల్లే వస్తాయి అన్నమాట. అయితే ఇది పెస్టిసైడ్ స్ప్రే చేయొచ్చు లీవ్స్ పైన స్ప్రే చేస్తే ఈ స్పైడర్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, చిగుళ్ళ మధ్యలో ఇక్కడ దాక్కుని ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నమాట. దీంట్లో నిమ్మరసము ఇంకా సోడా ఉండటం వల్ల దాని గుడ్లు ఏమైనా ఉంటే కూడా స్పైడర్వి అలాంటివి పోతాయి అన్నమాట. అలాగే దోమలు కూడా ఉంటాయి కదా ప్లాంట్ పైన, అవి కూడా పోతాయి. అలాగే సాయిల్లో వేయటం వల్ల మీలీ బగ్స్, ఆఫిడ్స్ గుడ్లు ఏమైనా పెట్టుకుంటే అవి కూడా పోతాయి అన్నమాట. అలాగే ప్లాంట్కి ఫర్టిలైజేషన్ కూడా అవుతుంది. సో ఇలాంటి కొత్త కొత్త వెరైటీ సొల్యూషన్స్ మనం ప్లాంట్కి ఇస్తుంటే చాలా హెల్దీగా పెరుగుతాయి ప్లాంట్స్, అలాగే లష్ గ్రీన్గా పెరుగుతాయి అన్నమాట. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.